నిన్నే ఎట్లున్నా మంచిగా నమస్కారం మిత్రులకు. ఫ్రెండ్స్, ఇది మా ఊరు. చూడండి, ఇక్కడ ఎదురుగా కనబడుతుంది అది మా గుట్ట జాతర మొన్ననే జరిగింది. నేను మిస్ అయినా. చాలా బాగా జరుగుతుంది వెంకటేశ్వర స్వామి జాతర. అన్ని పొలాలు, చాలా సూపర్ ఉన్నది వెదర్. అయినా వీడియో మొత్తం చూడండి. ఇందులో మీకు ఈరోజు మా ఊళ్ళో సర్కస్ వచ్చారు. సర్కస్ ఆడడానికి ఆ వీడియో ఉన్నది. మొత్తం వీడియోస్ ఉపయోగపడే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్. ఫ్రెండ్స్, ఇది మా ఊరు కినాలు. మేము చిన్నప్పుడు వచ్చి ఇక్కడ మేము స్నానం చేసేటోళ్ళము. ఇది ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాం. ఇప్పుడు ఎవరు చేయట్లేదు. చూడండి, ఇక్కడ ఈ మీదికి వెళ్ళి దుంకేటోళ్ళం. కింద తూములు ఉంటుండే, తూములలోకి వెళ్ళి పోయేటోళ్ళం. చాలా సూపర్ ఉంటుండే అప్పుడు చిన్నప్పుడు. స్కూల్ అయిపోయిందంటే వచ్చేటోళ్ళం, సెలవుల రోజు వచ్చేటోళ్ళం. కానీ ఇప్పుడు అలాంటి. ఫ్రెండ్స్ చూడండి, సర్కస్ ఇది. సర్కస్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారట, ఆంధ్ర నుంచి మా ఊరికి. 2 రోజులు సర్కస్ చేస్తారంట. సైకిల్ సర్కస్. చిన్నప్పుడు ఇది మేము బాగా చూసేటోళ్ళము. ఇది వచ్చిందంటేనే బొంతలు పట్టుకొని పోయి అక్కడ కూర్చునేటోళ్ళము. అందరికంటే ముందు కూర్చోవాలని. చాలా బాగుంటుండే. చూడండి, ఇప్పుడు సర్కస్ స్టార్ట్ అయింది. ఇలా డ్యాన్స్ ప్రోగ్రాలు, ఇలా జోకర్ పుట్టోడు, జోకర్ వేషాలు చాలా బాగుంటాయి. ఇది చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఎందుకంటే ప్యూర్ కామెడీ. అంటే విలేజ్లలో వీళ్ళు చేసేటోళ్ళు ప్యూర్ కామెడీ అంటారు చెప్పేది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పని చేసేది వాళ్ళ జీవనాధారం కోసం చేస్తారు కదా. వీళ్ళు కూడా అలాగే. వీళ్ళు బలస జీవుల్లాగా ఇది ప్రతి ఒక్క గ్రామాన వెళ్ళుకుంటా ఈ సర్కస్లు చేసుకుంటూనే డబ్బులు తీసుకుంటూ వెళ్తారు. ఇది ఫస్ట్ నుంచి వెళ్ళంతే. కానీ నేను ఆఫ్టర్ లాంగ్ టైం బాగా తర్వాత నేను వచ్చినందుకు నాకు అదృష్టం. దీన్ని చూడడం అదృష్టంగా భావించాను. చాలా బాగుంది ఇది. మిస్ అయిన డేస్ అన్నీ గుర్తుకొచ్చినాయి మళ్ళీ నాకు. పాత రోజులన్నీ చాలా బాగుంది. అప్పట్లో బాగుంటుండే. కానీ ఈ మధ్య ఈ ఫోన్లు, ఈ టీవీలు చేయబట్టి తక్కువ మంది చూడడానికి వస్తారు అనుకున్నా. కానీ పర్లేదు, మా ఊరోళ్ళు బాగానే మంది వచ్చారు ఇక్కడ చూడడానికి. ఆ బాక్సులు చూడండి, ఉంటే చిన్నగా ఉన్నాయి కానీ ఎంత సౌండ్ వస్తున్నాయి. కాపీరైట్ కారణంగా నేను పాట తీసేసిన అక్కడ. వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు ఏమనుకోకూడదు, సారీ. మీకు నచ్చిన పాట వేసుకొని దానికి చూడండి. చాలా బాగుంటుంది. ఫన్నీ, మొత్తం ఫన్నీ, సూపర్ ఉన్నది. అలాగే 2-3 పాపలు ఉన్నారు. కానీ ఇలా కష్టానికి మాత్రం సల్యూట్ చేయవలసిందే. చాలా బాగా చేస్తారు వీళ్ళు. ఆ సైకిల్ సర్కస్ చూడండి. దాన్ని చేసేటప్పుడు ఇంక ఇది ఫస్ట్ రోజు అని చెప్పిండు. రేపు ఒకవేళ నాకు వీలైతే గిన ఉంటే గిన రేపటి వీడియో కూడా పెడతా. లేకపోతే చూద్దాం, మళ్ళీ ఎప్పుడైనా నచ్చినప్పుడు తీస్తా. ఈ వీడియోని అయితే మీరు మొత్తము స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం ఒక దగ్గరకి ఒక పిల్లాన్ని ఎత్తుకొని వెళ్తాడు. చూడండి, వీళ్ళు ఇవి చేసేటి చాలా బాగుంటుంది. ప్యూర్ అందరు బగ్గా నవ్వారు. అట్లా అంటే ఆఫ్టర్ లాంగ్ టైం మస్తు అనిపించింది. కానీ కొంచెం భయం చూసాం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు కొన్ని డబల్ మీనింగ్ ఉంటాయి కాబట్టి ఎవరన్నా వచ్చి మధ్యాహ్నం ఏమన్నా అంటారు కావచ్చు అని భయం పడుతుంది ఇట్లా. కానీ పర్లేదు అనుకో. సూపర్ ఉన్నాయి, మంచిగా అనిపించింది. మీకు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే గిన మేము మిస్ అయిన డేస్ని గుర్తు చేసుకోరు. ఇది చూసి అయినా సైకిల్ సర్కస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. చిన్నప్పుడు మేము సైకిల్ దొక్కినప్పుడు మేము కూడా ట్రై చేసేవాళ్ళం. స్కూల్కి వెళ్ళినప్పుడు సైకిళ్ళతోటి ఇట్లా హ్యాండిల్ ఇట్స్ పెట్టి దానికి ఎట్టి ఇట్లా నడవడం కానీ, లేకుంటే ముంగ టైర్ పట్టుకొని వెళ్ళి చేసినట్టు చేసేవాళ్ళం చిన్నప్పుడు బాగా అన్నీ చేసాం. కానీ ఇప్పుడు కష్టమవుతుంది ఇప్పుడు చేసుడు. విలేజ్లో వీళ్ళు ఏమంటారు, లోపలికి వచ్చి కూర్చోరు ప్లేస్ బాగుందని అంటారు. కానీ మగవాళ్ళందరూ ఇట్లా బయటనే నిల్చొని చూస్తారు. ఇక్కడ ఇది మా గ్రామ పంచాయతీ, కొత్తది కడతారు. మా ఊరు గ్రామ పంచాయతీ దగ్గర వీళ్ళు సెటప్ వేసారు. పిల్లలందరూ చిన్న ఫన్నీ మూమెంట్స్ ఈరోజు బాగా జరిగినాయి. వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి.
మీకు గుర్తుకొస్తే గిన మీ జ్ఞాపకాలను కూడా షేర్ చేసుకోరు ఈ వీడియో కింద. ఓకేనా? ఇది మళ్ళీ విలేజ్లకు సర్కస్లు అంటే ఇక కోతితోటి సర్కస్ చేయడానికి వస్తారు. తర్వాత మన వైర్ మీద నడుస్తారు, ఆ సర్కస్ ఉంటుంది. ఇది వీరబ్రహ్మం గారి అక్కడ ఆ ప్లేస్ నుంచి వచ్చిర్రట. ఇది ఆంధ్ర నుంచి. ఇది జీవ సమాధి చేస్తారు, జీవ సమాధి ఉంటుంది. ఇది ఆ సర్కస్. గుర్తుకొచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి మీరు చూసినట్టుంటే గిన. చూడు, సైకిల్ తోటి దానికి బ్రేకులు కూడా ఉండవు ఫ్రెండ్స్. కానీ బండి దాన్ని స్పీడ్ తొక్కుంటేనే కానీ అట్లా ఎట్లా కంట్రోల్ చేస్తారేమో అది. కానీ ఎవరికైనా మన జీవనాధారం, జీవితంలో బతకడానికి ఏదో ఒక పని చేసుకోవాలి. కష్టపడి ఏ పని చేసినా కానీ కష్టపడి సంపాదించిన డబ్బుకు చాలా ఆనందంగా ఉండొచ్చు, తృప్తిగా ఉండొచ్చు. వీళ్ళు అందుకోసం వీళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు. వీళ్ళు చెప్తారు అంతే, మాకు మేము చేసే కష్టానికే మీరు డబ్బులు ఇవ్వండి, మీకు నచ్చితే మా ఆటను చూసి మీరు డబ్బులు ఇవ్వండి అని అంటారు. అంతే, ఫ్రీగా ఇవ్వకండి అని అంటారు. ఇలా చిన్న పాప ఉన్నదట, వాళ్ళ చిన్న పాపను జీవ సమాధి చేస్తారంట. ఒక గంట సేపు భూమిలో కూర్చిపెట్టి గంట తర్వాత తీస్తారంట. ఈయన నేర్చుకున్నాడట, కానీ ఈయన నేర్చుకుంటే ఈయనకు రాలేదంట. అది ఈయన 3 సంవత్సరాలు ట్రై చేసిందట కానీ కుదరలేదట. తర్వాత ఇలా చిన్న పాప నేర్చుకున్నదట జీవ సమాధి. ఓకేనా? చాలా కష్టం అంటది. ఇప్పుడున్న ఈ ఫోన్లు, ఈ రీల్స్ చూస్తారు. ఇవన్నిటి బాధలు ఒక గంట సేపు ఈ షో చూసారనుకో వచ్చి, వావ్ వాట్ ఎంటర్టైన్మెంట్, సూపర్ అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఇది 100%. మీ పాత రోజులు, మీ చిన్ననాటి జ్ఞాపకాలు 100% గుర్తుకొస్తాయి ఫ్రెండ్స్. చూడండి అది ఎట్లా అయిందో. ఈ విద్య నేర్చుకొని వీళ్ళు ఇదే పని, వీళ్ళకి వేరేం పని ఉండదు. చెప్పలేము, చేస్తారు ఇదే. ప్రతిరోజు 2 రోజులకు ఒక ఊరు, 2 రోజులకు ఒక ఊరు తిరుక్కుంటూ పోతారు కావచ్చు. మరి వీళ్ళు సీజన్ బట్టి వస్తారా లేకపోతే ఎట్లా వస్తారో తెలియదు. కానీ వీళ్ళు సంవత్సరానికి ఒకసారి వీరబ్రహ్మం గారి గుడికి వెళ్తారట. అక్కడ అది చెప్పిండు ఈయన. ఈ సైకిల్ విన్యాసాలు చూడండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూసి మీ యొక్క అనుభవాన్ని నాతోటి పంచుకోండి. ఓకేనా? మీకు విలేజ్ పరంగా ఎలాంటి వీడియోలు కావాలన్నా నాకు కామెంట్ రూపంలో చెప్తే నేను మీకు అవి తీసి పెట్టడానికి నేను ట్రై చేస్తాను. బాబుని ఎత్తుకున్నాడు. ముగ్గురు బాబులను ఎత్తుకుంటాడు. ముగ్గురు బాబులను రేపు సెకండ్ షో అంటే రేపటి రోజున 6గురిని ఎత్తుకుంటున్నాడు. ఆ బిందెలు ఉన్నాయి, బిందెలు నోట్లో పెట్టుకుని అది చూడండి మీరు. మొత్తం ఎంత సూపర్ ఉంటుంది, బాగుంటుంది. అది చాలా బాగా అనిపించింది షో. సైకిల్ వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళ భార్య అన్నాడు, ఆమెను ఎత్తుకొని నడిపిస్తాడు. మనం వెనకెక్కించుకొని నడపడానికే మనము నానా కష్టాలు పడతాం. అలాంటిది ఆమె ఎత్తుకొని హ్యాండిల్ ఇడిసబెట్టి చుట్టూ దింపుతుండే అక్కడ దక్కనే. చూసారా? ఇలాంటివే ఉంటాయి ఈ సర్కస్లో. ఇప్పుడు బిందెలు పట్టుకుంటుండు.
ఫ్రెండ్స్ ఇది చూడండి, బిందెలు 3 బిందెలు ఒకటి నోట్లే, ఒకటి మన లెఫ్ట్ సైడ్ ఒకటి చేతిలో పట్టుకొని నిండిపోయింది కదా. ఇప్పుడు ఇది అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాము. ఇది కంప్లీట్ అయిన తర్వాత చాలా గ్రేట్ ఫ్రెండ్స్, చాలా గ్రేట్. మనం ఒక బిందెను ఒక 3 పిల్లలను తీసుకున్నాడు. ఇప్పుడు ఆ పిల్లల్ని ఎత్తుకుంటారు కావచ్చు, చూద్దాం. కానీ భయం వేస్తుంది చూసేటోళ్ళకు, కానీ వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి అప్పుడు మనం గడ్డి మోపును అది ఎట్లా ఎత్తుకుంటాం ఆ విధంగా ఎత్తుకుంటాడు గడ్డి కోసి. అండి అగో బియ్య బస్తాలు వేసుకున్నట్టు మీద వేసుకుంటాడు. ఈ విన్యాసాలు చూసి మీకు నచ్చితే డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు గంతే వాళ్ళు. అర్థమైందా? చాలా బాగుంది. దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక మంచి మ్యూజిక్ పెట్టారు, దేవుని పాటలు పెట్టి నడిపిస్తారు. ఇది జోకర్ తోటి ఒక 4 తీసుకుని వాళ్ళతోటి ఇట్లా ఫన్నీగా చేయిస్తాడు. చాలా సూపర్ అనిపించింది. ముందే పిల్లలు పర్మిషన్ తీసుకున్నారు, అలా పేరెంట్స్ను చెప్పారు అన్నట్టు. ఏమనుకోకూర్రి నేను చేయించి మీకు విన్యాసాలు కానీ. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కినా చిన్నప్పుడు కామెంట్ చేయండి. ఓకేనా? నేను భయపడేవాడిని చిన్నప్పుడు, ఓన్లీ అక్కడ కూర్చొని చూస్తానికి అంతే. పల్లెలు కొట్టిస్తారు. చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఓకేనా? ఫ్రెండ్స్ వాళ్ళు ఇది అయిపోయిన తర్వాత దీన్ని కంప్లీట్ చేస్తారు. దీన్ని కంప్లీట్ చేసేసి ఇక రేపటి కోసమని చెప్పేసిండు ఆయన. రేపు మళ్ళీ చేస్తారంట. రేపటి వీడియో నాకు వీలైతే కన్నా నేను తీసి పెడతా. ఇక లేకపోతే మిస్ అయితే కన్నా మళ్ళీ ఎప్పుడైనా నచ్చినప్పుడు పెట్టేస్తా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.